వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమ్9 ఉద్యోగ విద్యా అవకాశాలకి సంబంధించి కూడా స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఐఆర్ఎస్సికి సంబంధించి కూడా సార్ ఎన్నో అంటే ఒక స్టూడెంట్కి విద్యాపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, జాబ్స్ కెరీర్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలో గతంలో ఎన్నో వీడియోస్లో మనం చూస్తూ వచ్చాం. అంటే యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇంజనీరింగ్కి సంబంధించి 12th అదేవిధంగా జేఈ నీట్ కాకుండా పాలిటెక్నిక్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ గురించి సార్ ఈరోజు చెప్పబోతున్నారు. సతీష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఇంజనీరింగ్కి 12th జేఈ అది వేరే సపరేట్ అండి. తపార్ యూనివర్సిటీ మీరు అన్నట్టుగా. తపార్ యూనివర్సిటీ డిప్లొమా స్టూడెంట్స్ మోస్ట్ నెగ్లెక్టెడ్ స్టూడెంట్స్ అండి ఈ రెండు రాష్ట్రాల్లోనూ. పాపం వాళ్ళకి చాలామంది అడుగుతూ ఉంటారు, సపరేట్గా ఎప్పుడైనా ఒక వీడియో చేయాలి మనం, బట్ ఒకసారి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ అంటేనే చిన్న చూపు. మీరు చూడండి, 10th అయిన తర్వాత పాపం వెళ్తారు, కానీ డిప్లొమాలో కొన్ని కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో కానీ వీటిలో కానీ చదివితే బాగుంటుందని కూడా ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఎపిసోడ్ చేశాను నేను. డిప్లొమా స్టూడెంట్స్ కూడా అండి టెక్నికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారండి. ఇంజనీరింగ్ డైరెక్ట్గా చదివినంత మాత్రం ఉండాలనేది కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితుల కారణంగా ఫైనాన్షియల్గా ఉన్నటువంటి విధానం వాళ్ళు కానివ్వండి, గైడెన్స్ లేకపోవడమో, సరే వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల పాలిటెక్నిక్ జాయిన్ అవుతారు. వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటేనంటే, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాలి. ఆ ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ. పాపం జేఈఓ లేదా ఇంకోటి రాయడానికి లేదండి. రాసినా వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఎక్కువ చదవరు వాళ్ళు పాపం. అంటే అంత స్ట్రాంగ్ 2-3 ఇయర్స్ జేఈ వాళ్ళు ఉన్నట్టుగా అంతలా ఉండదు. ఈ సెట్ ఎగ్జామ్ లేకపోతే ఇలాగ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకుని వెళ్తూ ఉంటారు. బయటికి వెళ్ళాలి అనుకున్నట్లయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్న కాలేజీల్లో మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ యూనివర్సిటీ ఒకటి ఆఫర్ చేస్తుంది, డిటియు అంటాం, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. అలాగే తపార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే మనకి తపార్ యూనివర్సిటీలో మనకి ఏదైతే ఉందో, ఇది ఎక్స్క్లూసివ్గా పాలిటెక్నిక్ వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంది, లేటరల్ ఎంట్రీ అంటారు దాన్ని. ఓకే. ఈ వీడియో చూసి ప్రతి విద్యార్థికి నేను చెప్పే సలహా ఏంటంటే, ముందు విన్నపం, తపార్ యూనివర్సిటీకి సంబంధించి ఎక్స్క్లూసివ్గా 12th తర్వాత ఎంట్రీ గురించి ఒక వీడియో మనం చేసాం. ఆ వీడియో విన్న తర్వాత దయచేసి ఇది వినండి. ఎందుకంటే దాంట్లో ఇంట్రడక్షను ప్లస్లో మైనస్లో మనం ఆల్రెడీ అందులో చెప్పేసాం. నేను మళ్ళీ ఇందులో చెప్పను ఇంకా. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ వీడియో వినేటువంటి విద్యార్థులకు ఈ 2 వీడియోలు కలిపానండి దయచేసి మీరు. అది మేబీ ఒక క్లియర్ ఐడియా కోసం అంటే అంతే కదండి. ఎందుకంటే అందులో మనం కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడాం, కాలేజీ గురించి మాట్లాడాం. ఎందుకంటే 1956లో కాలేజీ స్థాపించారు. నెమ్మదిగా తర్వాత 2018లో మనకి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది. సో వీళ్ళకి ఈ పటియాలా ఏదైతే మనకి పంజాబ్లో ఉందో, ఇది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ చాలా కొంచెం డీటెయిల్గా మనం అందులో మాట్లాడడం జరిగిందండి. దీంట్లో పాలిటెక్నిక్ వరకు మనం మాట్లాడదాం. ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారనంటే 6 రకాలైనటువంటి స్పెషలైజేషన్స్లో మీరు ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అని కాదండి, మీరు రెలవెంట్ బ్రాంచెస్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ వరకు 2023 వరకు కూడా వాడు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేవాడండి. దట్ ఈస్ కాల్డ్ LEET. అదొక ఎగ్జామ్ అండి, లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ ద్వారా ఇచ్చేవారండి సీట్స్. ఇది అదృష్టమో దురదృష్టమో ఈసారి ఎగ్జామ్ తీసేశాడు. ఓన్లీ పాలిటెక్నిక్ మార్క్స్ బట్టి ఇచ్చేస్తున్నాడు. ఇది కొంతమందికి ప్లస్సే కదా. ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ ఎలా పెట్టాలి, ఎలా రాయాలి అన్ని సరిగా అవగాహన ఉండదు, ఎక్కడో ఢిల్లీ కదా ఇవన్నీ అని ఒకటి. రెండోది, ఇంతకుముందు బీఎస్సీ వాళ్ళకి కూడా ఇచ్చేవాడు, బీఎస్సీ వాళ్ళకి ఇప్పుడు తీసేసాడు. 2 మేజర్ చేంజెస్ అండి ఈ 2024కి. ఒకటి, బీఎస్సీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎలిజిబిలిటీని తీసేయడం జరిగింది. 2, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 చేంజెస్ జరిగినాయి. జస్ట్ అప్లికేషన్ పెడితే సీట్ వచ్చేస్తుంది అంతే, పనేం లేదు ఇది. ఒకటి, దీంట్లో ఒకవేళ మీరు అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే, ఒక్కొక్క బ్రాంచ్ చెప్తున్నానండి నేను, ఎందుకంటే రకరకాల బ్రాంచ్లు ఉంటారు కదండి. కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకటి మీరు పాలిటెక్నిక్ కానీ, డిప్లొమా కానీ, కెమికల్ టెక్నాలజీలో కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, మెకానికల్ కానీ,
ఈ 5 బ్రాంచెస్లో కానీ పాలిటెక్నిక్ మీరు చదివితే కెమికల్ ఇంజనీరింగ్ అప్లై చేయొచ్చు అక్కడ ఇంజనీరింగ్. చూసారా, అంటే పాలిటెక్నిక్ ఏది చదవాలి, ఏది చదివి దేనికి అప్లై చేయాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఫుడ్ టెక్నాలజీ విని వీడియో వాడు కెమికల్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు అని తెలుసుకోవాలి ఇక్కడ. ఫుడ్ టెక్నాలజీలో బీటెక్ ఉండదు. అవును సార్, దీంట్లోకి వెళ్ళిపోలేడు. అలాగే సివిల్ ఇంజనీరింగ్లో ఒకవేళ మీరు బీటెక్ చేయాలనుకున్నా సివిల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుందండి తపార్ యూనివర్సిటీలో. ఈ 2 చోట్ల మీరు బీటెక్ చేయాలనుకున్నట్లయితే మీరు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో చదివిన పర్లా, ఆర్కిటెక్చర్లో చదివిన పర్లా, రెండు చదివినా కూడా దానికి వెళ్ళిపోవచ్చు. అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ చదవాలన్నా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చదవాలన్నా, ఏదైనా ఈ రెండిట్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ గారికి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నట్లయితే మీరు డిప్లొమా ఎందులో చదవాలి అంటే కంప్యూటర్లో డిప్లొమా చేసిన పర్వాలా, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్లో డిప్లొమా చేసిన పర్వాలేదు, కంప్యూటర్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్లో చేసిన పర్వాలా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చదివిన పర్లా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చదివిన పర్లా, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన పర్లా. ఈ 6 రకాలు ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇది చదివింది వేరే అయినప్పటికీ కూడా కంప్యూటర్కి వెళ్ళొచ్చు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్లో కానీ మీరు బీటెక్ చేయాలి అనుకుంటే, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్లో చేయాలనుకుంటే మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ ఈ 4 రకాల బ్రాంచుల్లో పాలిటెక్నిక్ చదివితే ఇందులో వెళ్ళిపోవచ్చు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లోకి వెళ్ళాలన్నా ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఏ డిజైన్లోకి కానీ మీరు ఇంజనీరింగ్ చదవాలి అనుకున్నట్లయితే మీరు ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ దానికి సంబంధించి ఎలాంటి సర్క్యూట్ బ్రాంచ్ చదివినా కూడా ఇందులోకి వెళ్ళి బీటెక్ చదివచ్చు, ఎలాంటి సర్క్యూట్ బ్రాంచ్ అయినా. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో మీరు బీటెక్ చేయాలన్నా, మెకట్రానిక్స్లో చేయాలన్నా, రోబోటిక్స్లో చేయాలన్నా కూడా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయాలన్నా, ఇది చాలా కొత్తదండి, కొత్తగా పెట్టారు వాళ్ళు. చూసారా, రోబోటిక్స్లోకి ఏఐలోకి కూడా మీరు మెకానికల్ వెళ్ళిపోవచ్చు. ఓకే, మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ లేకపోతే రిఫ్రిజరేషన్స్ కానీ ఇలాంటి మెకట్రానిక్స్ కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటివి ఏవి చదివినా కూడా మీరు ఇందులో కలిసి చదివచ్చు రోబోటిక్స్ ఏఐలకి. అంటే ఓవరాల్గా 6 రకాల మెయిన్ ఫీల్డ్స్ ఇచ్చి ఎలాంటి డిప్లొమా చదివినటువంటి విద్యార్థికైనా లింక్ చేసేసాడు వాడు తెలివిగా. లింక్ చేసి ఏం చెప్పాడంటేనంటే ఒకవేళ వాళ్ళు లేకపోతే వేరే బ్రాంచ్లో కూడా ఇస్తామని కూడా కింద కండిషన్ పెట్టాడు లక్కీగా. ఒకటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 3 ఏళ్ళు చదువుతారు వాళ్ళు. ఒకటి సీట్లు వచ్చి 268 అఫీషియల్గా ఇప్పుడు డిక్లేర్ చేసిందండి. 268, ఓపెన్ కేటగిరీ 194, ఎస్సీ కమ్యూనిటీ 41, ఎస్టీ కమ్యూనిటీ 24, పిహెచ్ కమ్యూనిటీ 9. దీంట్లో ఉన్న ఏకైక ప్రత్యేకత మనం చెప్పుకోవాలండి, ఇండియాలో ఏ డీమ్డ్ యూనివర్సిటీకి రిజర్వేషన్ ఉండదు, వీడు ఒక్కడే ఇస్తున్నాడు, ఎక్కడ లేదండి. మరి అంటే కొంత ఆ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఒకటి ఎక్కడా కూడా జమ్మూ కాశ్మీర్కి కానీ నార్త్ ఈస్ట్కి కానీ సపరేట్ కోటా లేదు, వీడిచ్చాడు. అంటే కొంత సిస్టమేటిక్గా రన్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ అంటే గవర్నమెంట్. అట్లాగే ఎక్కడా లేని విధంగా మీరు పాలిటెక్నిక్లో కానీ 70% అబవ్ మార్క్స్ ఉన్నట్లయితే 50% ట్యూషన్ ఫీజు స్ట్రైట్ అవే మీకు కన్సెషన్. పాలిటెక్నిక్లో 70 నుంచి 75% ఉన్నట్లయితే 30% ట్యూషన్ ఫీజులో మీకు కట్టక్కర్లా. 16 నుంచి 70% ఉన్నట్లయితే 25% మీరు కట్టక్కర్లా. ఫస్ట్ ఇయర్ కట్టక్కర్లేదు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా మీరు కంటిన్యూ అదే ఫస్ట్ వెళ్ళిన వెంటనే కట్టక్కర్లేదు, తర్వాత సబ్సిక్వెంట్ ఇయర్స్లో కూడా మీరు కట్టక్కర్లేదు, ప్రొవైడెడ్ మీకు 8.5 జీపీఏ రావాలి. ఓకే, ఇది మెరిట్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్. ఇది కాకుండా పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇది బీటెక్ వాళ్ళకి లేదండి వెసులుబాటు, అంటే 12th నుంచి వెళ్ళే వాళ్ళకి లేదు, పాలిటెక్నిక్ వాళ్ళకి ఉన్న వెసులుబాటు ఉంది. మెరిట్ కమ్ మీన్స్ సర్టిఫికేట్ అండి. ఎవరికైతే 10 లక్షల లోపు ఇన్కమ్ ఉంటుందో ఫ్యామిలీస్కి వాళ్ళందరూ కూడా మీకు అప్లై చేసుకున్నట్లయితే మెరిట్ స్కాలర్షిప్ అంటే 70% అబవ్ మార్క్స్ ఉండాలి, 10 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి, ఉన్నట్లయితే మీకు కొంత అది ఉంటుంది, కన్సెషన్ ఉంటుంది, ఫీజు కన్సెషన్ ఉంటుంది. అంటే స్లాబ్స్ ఇచ్చాడండి వాడు 50%, 70-80 అనేది. బట్ కాకపోతే దీంట్లో మినిమం మీరు 7 జీపీఏ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళాలి. 10 లక్షల ఇన్కమ్ లోపు ఉండి 7 లేకుండా మరి పాస్ అవ్వాలి కదా, మినిమం రావాలి కదండి, లేకుండా డబ్బులు ఇవ్వరు కదండి ఎవరు. సో ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు ఫీజు కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు మంచి పర్సంటేజ్ 70, 80, 90 ఉన్నట్లయితే చక్కగా అప్లై చేయండి, మీకు సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత ఫీజులో కూడా కన్సెషన్ వస్తుంది, కాబట్టి దాని గురించి మీరు కంగారు పడద్దు. సో ఇది డెఫినెట్గా పాలిటెక్నిక్ విద్యార్థులకి కొంచెం
నేషనల్ ఎక్స్పోజర్ ఎక్కడ మరి ఇక్కడ స్టేట్ కాలేజీలో అక్కడ ఎక్కడ చిన్న చిన్న స్టేట్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఫీజులో కూడా కొంత కన్సెషన్ ఉంది కాబట్టి జనరల్గా అంటే పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు ఎక్కువ మంది పాపం ఫైనాన్షియల్గా వీక్గా ఉంటారండి. కన్సెషన్స్ ఉన్నాయి కాబట్టి 3 సంవత్సరాలు కాబట్టి మీరు వెళ్ళి డైరెక్ట్గా బీటెక్ వాళ్ళతో కలిసిపోతారు సెకండ్ ఇయర్ వాళ్ళతో. అవును సార్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బీటెక్ వాళ్ళతో ఎవరైతే వెళ్ళి కలుస్తున్నారో వాళ్ళకంటే వీళ్ళ బాగా చదువుతున్నారు అక్కడికి వెళ్ళి. ఎందుకంటే వీళ్ళు కొంచెం డిప్లొమా అంటే టెక్నికల్గా చదువుతారు, కొంచెం ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి. సో ఓవరాల్గా పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఎగ్జామ్ రాయక్కర్లేదు కాబట్టి మీరు అప్లై చేయండి. ఒకవేళ ఈ వీడియో చూసినటువంటి విద్యార్థులు ఎవరైనా మీకు తెలిసినటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి ఇమీడియట్గా అప్లై చేయండి. అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. డెఫినెట్గా చాలా యూస్ఫుల్ వీడియో సార్, ఇది తప్పకుండా షేర్ అవ్వాలి కూడా. ఎందుకంటే డిప్లొమా వాళ్ళు మోస్ట్ నెగ్లెక్టెడ్ పీపుల్ అండి పాపం. ఫార్మా వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, నర్సింగ్ వాళ్ళు, పారామెడికల్ వాళ్ళు. అది మనకు టైం కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను. అగ్రికల్చర్ కూడా నెగ్లెక్టెడ్, లక్కీగా నేను చేయగలిగినది. ఇంకా ఆర్కిటెక్చర్ ఒకటి ఉంది, ఆర్కిటెక్చర్ చేస్తాను. మిగిలిన కూడా ఒకటి డెఫినెట్గా నాకు మిగతా వచ్చి మీద పడిపోతున్నాయి. అందు గురించి నేను డెఫినెట్గా మనం డిప్లొమా వాళ్ళకి కూడా ఫర్దర్ డేస్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ నేను డెఫినెట్గా చెప్తాను. ఫైనల్గా ఇంకొక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. పాలిటెక్నిక్ ఎవరైతే చదువుతారో కొంచెం ఫైనాన్షియల్గా మీకు పర్వాలేదు అనుకున్నట్లయితే అబ్రాడ్ వెళ్ళి యూజీ చదివే అవకాశం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే 12th చదవలేదు కాబట్టి నేను యూజీకి అమెరికా వెళ్ళగలనా. ఈ సంవత్సరం ఒక 2 పాలిటెక్నిక్ విద్యార్థులు నేను పంపిస్తున్నానండి. సో పాలిటెక్నిక్ చదివినప్పటికీ కూడా మీరు అమెరికా యుఎస్ వెళ్ళి యూజీ చదవచ్చు. మీకు ఆ వెసులుబాటు ఉంటుంది, ఆ ఎలిజిబిలిటీ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో సార్. సో స్టూడెంట్స్ చూశారు కదా, మేము పాలిటెక్నిక్ లేదా డిప్లొమా చదివాము, నెక్స్ట్ ఎలా ఏంటి ఆ చదవడానికి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఒక ఎంట్రీ ఎగ్జామ్ అనేది లేకుండా ఇప్పుడు తపస్ యూనివర్సిటీకి సంబంధించి కూడా ఈ అప్డేట్ వచ్చింది. సతీష్ గారు చాలా చక్కగా వివరించారు. ఇంకే డౌట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వీడియోని చూడండి, క్లియర్గా తెలుసుకోండి. దీనికి రిలేటెడ్గా కూడా ఒక వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.